పోలీసులు అదుపులోకి తీసుకొని ఒక ఎస్పీ గారు ఆ జిల్లా ఎస్పీ గారు మీడియా ముందుకు తీసుకొచ్చారంటే ఓటమి ప్రభుత్వాన్ని నేనైతే ఈ విషయంలో మెచ్చుకుంటున్నా. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నాగార్జున వర్ర రవీందర్ రెడ్డికి ముసుగేలా, వల్లభనేని వంశీకి ముసుగేలా, ఓరిగంటకు ముసుగేలా, ఓసాని కృష్ణములకి ముసుగేలా, ఓరుగడ్డ అనిల్కి ముసుగేలా, ఇంకా చాలా మందికి ముసుగేలా, ఆ కిరణ్ అనే అతనికి ముసుగేశారు. మరి అయితే అతను తప్పు చేశాడు, భయంకరంగా మాట్లాడాడు, నీచంగా మాట్లాడాడు, అతను కేసు పెట్టాలి, లోపల వేయాలి, కానీ ముసుగేందుకు వేశాడు నాకు అర్థం కాదు. మరి అదైతే కదా. సో ఇప్పుడు మీకేమనిపిస్తుంది ఈ చర్య తీసుకున్న తర్వాత అతని భాష మీద కానీ, అతను మాట్లాడిన దీని మీద కానీ, లేకపోతే యాక్షన్ మీద కానీ? అవును, మేము కూడా అన్న ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నాం, అభినందనలు తెలియజేస్తున్నాం కూటమి పెద్దలకి. కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ముఖ్యంగా చర్యలనా లేదు అరెస్ట్ చేయడాన్ని అభినందిస్తున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు మాట్లాడిందని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ముఖ్యంగా మా షర్మిలమ్మ కూడా అధికార ప్రతినిధులకి చెప్పడం జరిగింది, ఇలాంటి భాషలు మాట్లాడదాం ఇలాంటి భాషలు ఎవరు మాట్లాడినా కానీ మీరు దీన్ని వెనక్కి తీసుకోవద్దు, మీరు తీవ్రంగా ఖండించండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఏ పార్టీ అయినా సరే డిమాండ్ చేయమని చెప్పి మా షర్మిలమ్మ మరీ చెప్పడం జరిగింది సార్. ఎందుకని మరీ షర్మిలమ్మ ఇలా చెప్పిందంటే, మాకు మీటింగ్ జరిగినప్పుడు కూడా మా అధికార ప్రతినిధులు ఒక అధికార ప్రతినిధి అమ్మ వాళ్ళు మీ సాక్షిలో ఎంత దారుణంగా మాట్లాడిచ్చారో మనం చూసాం కదా, సాక్షి మైకి పెట్టి మాట్లాడించిన విజువల్స్ సాక్షిలో ప్లే చేయించారమ్మా. ఈరోజు మనకేం అవసరం, మనం వెళ్ళి వాళ్ళకి సపోర్ట్ నిలబడాల్సిన అవసరం ఏంటంటే మా షర్మిలమ్మ పదే పట్టింది అది తప్పు. ముందు తను ఒక మహిళ అన్నప్పుడు మహిళల మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఇక్కడ పార్టీలు కానీ కులాలు కానీ మతాలు కానీ మనం చూడకూడదు, మనం దీన్ని తీవ్రంగా ఖండిద్దాం. ఇంకేమైనా ఉంటే భారతమ్మ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదా కూటమి కానీ మనం రాజకీయ పరంగా ఎదురిద్దాం, కానీ ఇలాంటి భాషలు మాట్లాడిన దాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకిద్దాం, వాళ్ళకి సపోర్ట్ చేయాల్సిందని చెప్పి ఈరోజు మా షర్మిలమ్మ చెప్పడం జరిగిందన్న. అంటే ఒక్కసారి మీరు దీన్ని అర్థం చేసుకున్న వైఎస్ఆర్ బిడ్డలుగా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు బిడ్డలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ షర్మిలమ్మ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు నిండు సభలో షర్మిలమ్మ గురించి ఎంత దారుణంగా మాట్లాడారో మనం చూసామన్నా. కానీ ఇదే షర్మిలమ్మ ఈరోజు అవకాశం వచ్చినా కానీ దాన్ని ఇదిగా తీసుకోకుండా లేదు ఇది తప్పు అని తీవ్రంగా ఖండించిన మా షర్మిలమ్మ. అంటే ఎవరికి క్యారెక్టర్ ఉంది, ఎవరు నిజంగా వైఎస్ఆర్ వారసురాలో ఒక్కసారి ఈరోజు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలన్నా. అంటే ఒక కుటుంబంలో పుట్టిన ఒక తండ్రి పుట్టిన బిడ్డలు ఇద్దరు ఎలా ఆలోచిస్తున్నారు చూడండి. ఈరోజు షర్మిలమ్మ దీన్ని ఖండిస్తుంటే అదే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇందాక మన సీమరాజా గారు అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఇలాంటి వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు పిలిచి ఎంపీనో ఎమ్మెల్సీ మినిస్టర్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే గతంలో ఇలాంటి జరిగింది చూసి నువ్వు ఏ రోజైనా ఇలాంటిది ఇంటి మీద దాడి చేసినాకే కదా వచ్చింది. నిజంగా అదే మా వైఎస్ఆర్ గారు ఉంటే ఏం చేసేవాళ్ళన్నా, తీసుకెళ్లి అరెస్ట్ చేసేవాళ్ళు. ఈ రోజు కూటమి ప్రభుత్వం కూడా అదే చేసిందన్న. సో వైఎస్ఆర్ గారు వారసులాగా ఆమె తీవ్రంగా ఖండిస్తుంది దీనికి. ఎందుకంటే గతంలో మనం చూసినాం వైఎస్ఆర్ గారు కూడా ఒక ఆడబిడ్డ మీద ఇలాంటి చర్యలు జరిగితే ఏ రోజు వెనకేసుకోవాలా, ఏ పార్టీ అయినా సరే ఆయన చర్యలు తీసుకోవడం జరిగింది. సో అలాగే ఈ రోజు కూటమి పెద్దలు తీసుకున్నారు, దానికి షర్మిలమ్మ కూడా ఫుల్ సపోర్ట్ ఇస్తుందన్న. అదైతే మేము ముఖ్యంగా చెప్తున్నాం. ఇంకా రైట్ రామకృష్ణ గారు, ఇక్కడ సహజంగా ఇలాంటి మాట్లాడితే పదవులు రావడం మనం చూసాం, మెచ్చుకోలు రావడం చూసాం, నెల నెలా జీతాలు ఇవ్వడం చూసాం, నెల నెలా జీతాలు ఇచ్చి పెట్టుకుని మరి ఆస్థాన విద్వాంసుల్లాగా